ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక వీడియో మనం చూద్దాం. ఆ వీడియో దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. God, creator of the universe, zero mentions. And Mario Lopez, host of Access Hollywood, 1. No surprise in this godless town. చూశారు కదండి, క్రైస్తవ దేశాలని చెప్పుకుంటున్న వారు దేవుని ఎంత కించపరుస్తున్నారు. క్రిస్మస్ వస్తే చాలా ఆడంబరంగా వాళ్ళు చేస్తుంటారు. కానీ ప్రభు ఆడంబరాలు కోరే దేవుడు కాదు, కానీ ప్రభు మన హృదయాన్ని కోరాం. సో క్రైస్తవ దేశాలుగా అక్కడ ఉండి క్రీస్తుని హేళన చేశారు. ఇది ఒకరు ఇద్దరు కూడా కాదు, వందల మంది వేల మంది మధ్యలో, అలాగే మీడియా ముందు మరి హేళన చేశారు. ఆ విషయం చూడగానే నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే భారతదేశంలో వేరే వాళ్ళు లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు అయితే వేరే సంగతి, కానీ అదే ప్రజలు అదే దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు ఒక పట్టాన, కానీ వారు దేవుణ్ణి దూషించారు. చూడండి, దేవుడి సన్నిధిలో వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండము 20:7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపడానికి నిర్దోషిగా ఎంచాడు. దేవుని సన్నిధిలో ఈ మాటలు పెట్టినారు. ఇంకొక వీడియో ఇప్పుడు మనం చూద్దాం. Instagram family, I'm hopping on here really quick just to issue a public apology. I'll just get straight to it. I posted a reel this morning and it must have offended a lot of people. And my family and I are very embarrassed. And I want to admit when I'm wrong, and I'm sorry. And I just want to say thank you to Instagram for letting me know that what I did was wrong. And ఇప్పుడు చూసిన ఈ వీడియో ద్వారా నేను చాలా హ్యాపీగా అయింది. ఎందుకంటే ఆమె చేసిన తప్పుని తెలుసుకున్నాను ఆమె. సో త్రూ మీడియా ద్వారాగా, ఇన్స్టాగ్రామ్ ద్వారాగా అని చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆమె చేసిన తప్పుని ఆమె తెలుసుకుని పశ్చాత్తాపడింది, కన్నీరు కార్చింది, ప్రభు సన్నిధిలో అపాలజీ, క్షమాపణ అడిగింది. మీడియా ముందు అందరి ముందు కూడా నేను చేసిన తప్పు, నా తప్పుని మీరు నాకు తప్పుగా కనపరిచారు, అందరిని బట్టి ఇన్స్టాగ్రామ్ మీడియా కూడా ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఈరోజు అతిక్రమ క్రియలను దాచిపెట్టువాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. సామెతలు 28:13. ఈరోజు ఈ విషయంలో మనం వింటున్నాం. ఒకవేళ ఇదే స్థితిలో అక్కడున్న ఆ ప్రజలందరూ కూడా ఎవరెవరైతే అలా ప్రభువుని హేళన చేశారో, ఒకవేళ వారిలో కూడా ఆ రిపెంటెన్స్ వస్తే నిజంగా లాస్ ఏంజల్స్ స్టేట్ మొత్తం కూడా మరలా నిర్మించబడుతుంది. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. హల్లెలూయా. సో కాబట్టి అటువంటి పరిస్థితి రావాలని మనమందరం కూడా ప్రార్థించాలి. ఆమె తప్పు చేసిందని చూపించాలనుకోవట్లేదు, కానీ ఆమె పశ్చాత్తాపడింది. అందు గురించి దేవుడి సన్నిధిలో ఆమె ఘనపరచబడింది. ప్రభు ఆమెను ఘనపరుస్తున్నాడు. యేసు ప్రభు వారి దగ్గర కూడా ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఘనపరిచాడు. ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ప్రతి చోట నువ్వు ఘనపరచబడతావు అని ప్రభు చెప్పాడు. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం మీరు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారా, క్షమాపణ అడుగుతున్నారా? ఒక్కసారి ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగండి. ఖచ్చితంగా ఆయన మీ ప్రతి అతిక్రమమును ఆయన క్షమించి విడుదల చేసి మరలా ఆయనకు జీవంతో మిమ్మల్ని నింపుతాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.